రేవంత్ రెడ్డి తర్వాత సీఎం కోమటిరెడ్డి వెంకటరెడ్డినా? కాంగ్రెస్ లో ఆ క్లారిటీ ఉందా? భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు రాజకీయ విశ్లేషకులను కూడా ఆలోచింపజేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ లో సీఎం రేస్ లో చాలా మంది ఉన్నారు. భట్టి విక్రమార్క తానే సీఎం కావాలని కోరుకున్నారు. అందుకు అధిష్టానం వద్ద కూడా మొరపెట్టుకున్నారు. అధిష్టానం బుజ్జగించడంతో డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జానారెడ్డి, విహెచ్ లాంటి వారు కూడా సీఎం రేస్ లో ఉన్నవారే. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. భూమికి మూరేడు లేడు, ఎంకన్నా మస్క కొడుతుండు, మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటారు. ఆ సన్నాసికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను. దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినరు. నల్గొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే. ఆడెవడో సన్నాసి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, భువనగిరి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపాయని చెప్పవచ్చు. ఏదైతే నిన్న భువనగిరిలో జరిగినటువంటి కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులు కూడా ఆలోచింపజేసే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన తర్వాత సీఎం కి పదవికి అర్హుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు రాజకీయంగా కూడా తీవ్ర దుమారాన్ని లేపాయని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే సమయంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా సీట్లు వచ్చిన నేపథ్యంలో సీఎం పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు చాలా మంది కూడా సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు ఏఐసిసి వద్ద కూడా వాళ్ళు చేసిన పరిస్థితి. సీఎం పదవి విషయంలో రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జానారెడ్డి, విహెచ్ లాంటి వారు కూడా తామే సీఎం పదవికి తమకు కావాలంటూ కూడా వాళ్ళు ఏఐసిసి వద్ద వాళ్ళ ప్రతిపాదన కూడా పెట్టుకున్న పరిస్థితి. ముఖ్యంగా భట్టి విక్రమార్క గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ ఈ విషయంలో కావచ్చు, ఆయన పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సమస్యల పట్ల కూడా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పాదయాత్ర ద్వారా తెలుసుకొని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్పి ఆయన పాదయాత్ర చేసిన పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే ఆయన ఖచ్చితంగా తనకే సీఎం పదవి వస్తుందని ఆయన ధీమాతోటి అధిష్టానం వద్దకి ఆయన వెళ్లిన పరిస్థితి. ఆ సమయంలోనే ఇటు రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క సీఎం పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయం విషయంలో రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి 2-3 రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉండి తీవ్ర ప్రయత్నాలు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డినా లేకపోతే భట్టి విక్రమార్క అనేది కూడా అప్పట్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సీఎం పదవికి రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడం, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కకు అవకాశం కల్పించి ఆయనను బుజ్జగించడం జరిగింది. అయితే గతంలో పిసిసి పదవి విషయంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. అనుకోకుండా రేవంత్ రెడ్డికి ఆ అవకాశం దక్కడంతో ఆయన పైన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేయడంతో పాటు అప్పట్లో ఉన్నటువంటి తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాగూర్ కూడా ఆయన పైన కూడా డబ్బులు తీసుకుని పదవి ఇచ్చారంటూ తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితి. పిసిసి పదవి తనకు దక్కకపోవడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో దుమారం లేపాయి.
కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆయనకు మంత్రి పదవి రావడం, ఆయన కూడా సీఎం రేస్ లో ఉన్నాడంటూ కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. తనకే సీఎం అవకాశం వస్తుంది అనేది కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, తన తర్వాత సీఎం పదవికి అర్హుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని లేపినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కువ మంది సీఎం పదవికి వాళ్ళు అర్హులుగా ఉన్నాము, తమకు అవకాశం వస్తే మాత్రం సీఎం గా తాము ఉంటామంటూ కూడా వాళ్ళు పలుసార్లు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, వీరిద్దరు కూడా రేవంత్ రెడ్డిని బహిరంగంగానే విమర్శించిన పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి వీరిని ఎందుకు ఇలా పొగడాల్సి వస్తుంది, దేనికి ఏ విషయంలో చేస్తున్నారు అనేది కూడా ఆయన కొంత కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. భువనగిరి పార్లమెంటు గెలుపు కోసం ఒక మెట్టు దిగినటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇటు ఆయనకు బాధ్యతలు అప్పచెప్పి తన అనుచరుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేందుకు రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం, రాజగోపాల్ రెడ్డి కూడా నిన్న తమకు అగ్ని పరీక్ష పెట్టాడు రేవంత్ రెడ్డి అని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? మరి పార్టీలో సీనియర్లు ఉన్నారు, తనకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలంతా కూడా సీనియర్లు ఉన్నారు. వారిని కాదని కూడా వెంకటరెడ్డిని ఎందుకు పోడాల్సి వచ్చింది? ఇలాంటి అంటే సీఎం పదవి అంటే అది పెద్ద పదవి కాబట్టి ఆ పదవి అర్హుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని లేపుకున్నాయని చెప్పవచ్చు. మిగతా నేతలు ఎలా స్పందిస్తారు ఈ విషయానికి సంబంధించి అనేది కూడా కొంత ఉత్కంఠ మాత్రం లేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో 17 ఎంపీ స్థానాల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్లస్ గా అవుతుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కువ సీట్లు గెలుచుకున్నారని కూడా అక్కడి నుంచి కొంత మద్దతు ఉంటుందన్న నేపథ్యంలో గెలుపు కోసం రేవంత్ రెడ్డి తన అనుచరుడు గెలుపు కోసం ఈ వ్యాఖ్యలు చేశారా, లేదంటే కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో వారిని ఎన్నికల్లో ఇలాంటి వ్యాఖ్యలతోటి వారిని వినియోగించుకోవడానికి చేసుకున్నాడా అనేది కూడా కొంత సందిగ్ధంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య. అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే. ఆడెవడో సన్నాసి భూమికి 3